ఆయన ఆకాంక్షతోనే జీవించడం లేదు. చంద్రబాబు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, చాలా నెలల క్రితమే ఆయన కరీంనగర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి ఏకాంతంలో చెప్పాను, ఇప్పుడు నేను ఈ టాలెస్ట్ పొలిటీషియన్ ఇన్ ది స్టేట్ పాలిటిక్స్ అని రాస్తుంటాను. నేను రాసేటప్పుడు అది నిజంగా త్రికరణ శుద్ధిగా చెప్తున్నమాట. నేను ఢిల్లీలో పనిచేయటం వల్ల ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉంటూ అదే పార్టీ అధినేతలుగా ఉంటూ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న అందరిలోకి యోగ్యుడు అర్హుడు చంద్రబాబు నాయుడు గారి నా అభిప్రాయం. నా రచన చదివిన ఎవరికైనా నేను దాదాపు 4 ఏళ్ళుగా రాజకీయ వ్యాఖ్యానం రాస్తున్నాను, విశ్లేషణ రాస్తున్నా. ఎవరు కూడా నేను ఒక రాజకీయ నాయకుడిని పొగుతాను అనుకోరు. నేను నిజంగా చంద్రబాబు నాయుడు పొగటలేదు. ఇప్పుడు నా అంచనా చెప్తున్నా, అటువంటి చంద్రబాబు నాయుడు గారికి సాక్షర ఖడ్గ చాలనంలో అద్వితీయుడైన సంపాదక శిఖరమణి దీక్షితులు గారికి, జర్నలిస్టులకు పెద్ద దిక్కు, అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే అధ్యక్షత వహించిన వెంకటకృష్ణ గారికి, పుస్తకం రాసిన శ్రీనివాస్జీ, మాది ఒకటే జిల్లా, ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా, మాది తల్లాడ అండ్ వైరా, కేవలం 6 కిలోమీటర్లు. ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని గురించి రాయటం అనేది చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా జర్నలిస్ట్కి రాయటం చాలా కష్టం. ఎందుకంటే జర్నలిస్ట్కి రోజు పంటనే సతమతం అవుతుంటాడు, చదివే అవకాశం ఉండదు, తీరుకున్నదు, రాసే తీరిక అసలే ఉండదు. ఎన్టీ రామారావు గారి జీవితం గురించి మా మిత్రులు ఎస్ వెంకటనారాయణ గారు అద్భుతంగా రాశారు. ఇప్పటికీ అదే ఇంగ్లీష్లో స్టాండర్డ్ బుక్. దాని తర్వాత మా మిత్రులు వెంకటరావు గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇద్దరి గురించి రాశారు. దాని తర్వాత ఈ పాదయాత్రని అడుగడుగుని అక్షరబద్ధం చేయటం అనేది శ్రీనివాసుకు కూడా పూర్తిగా సాధ్యం కాలేదు. ఆయన ఖమ్మం వరకు వెళ్ళి ఆగిపోయాడు, ఒక 100 రోజుల నుంచి ఆగిపోయాడు. నిజంగా 100 రోజులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాదయాత్ర చేయటం అంటే ఒక 100 గ్రంథాలు చదివిన అనుభవం వస్తుంది. ప్రజల్లో కలిసి నడవటం, వాళ్ళ కష్టసుఖాలు వినటం, వాటిని పరిష్కరించే ఆలోచన చేయటం, సంకల్పం చెప్పుకోవటం అనేది ఒక గొప్ప మానవీయ విషయం. అటువంటి ఒక సాహసయాత్రలో, ఒక చరిత్రాత్మకమైన పాదయాత్రలో, ఒక ఘట్టంలో ఒక సగం దూరం చంద్రబాబు నాయుడు గారి నాయకుడితో కలిసి నడవటం, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవటం, క్షేత్ర వాస్తవికతను గుర్తించే పాదయాత్ర చేయటం అనేది చాలా అభినందించే విషయం. దాన్ని అక్షరబద్ధం చేయటం, దాన్ని మనం కళ్ళ కట్టినట్టు రాయటం అనేది చాలా ప్రశంసనీయం. అందుకు నేను శ్రీనివాస్ గారిని ముందుగా అభినందిస్తున్నా.